అయితే నన్ను ఏం చేయమంటావో చెప్పన్నట్ట. నీ ముఖం నా వైపే తిరిగి ఉండాలి, నువ్వు నన్ను చూస్తూనే మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఏ భావాలతో మాట్లాడుతున్నావు, మనకి ఎదురుగా ఉన్నటువంటి మహాలగా ఏ భావం ఉందో అర్థం కాదు. ఆ పండు మీద ఎక్కడ ఆయన ఉన్నట్టు, ఇంకెక్కడో వీళ్ళు ఉన్నట్టు. ఏమంటే 2 యోజనాల దూరంలో ఉన్నారు వాళ్ళు. 2 యోజనాల దూరం అని అంటే దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళు. అలా ఉంటూ ఉంటే వీళ్ళకి అక్కడి చెప్తున్నట్టు నా వైపు ముఖాన్ని చెప్పి మాట్లాడాలి, నీ భావాలని నాకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. అలాగే మహాప్రభు ముందర నువ్వు వణికిపోకు, భయపడకు, నేను నీ క్షేమాన్ని గురించే వెళుతున్నాను. ఈ అవతారంతో వెళ్ళావంటే నిన్నేం చేస్తారో హనుమ. సరే అయితే నీకు ఆ సందేహం కూడా వద్దు, ఒక బ్రాహ్మణ బ్రహ్మచారిగానే వెళ్తాను, బ్రాహ్మణ బ్రహ్మచారిగా వెళ్తానని చెప్పి ఆయన ఎలా వచ్చేటండి, బ్రాహ్మణ బ్రహ్మచారిగా వచ్చేస్తున్నట్టు చక్కని నామాలు దిద్దుకున్నాడు. చేతుల్లో మంచి తులసిమాల ఉన్నది, తెల్లని వస్త్రాలు పెట్టుకుని ఉన్నాడు. హనుమంతుడు వచ్చేస్తున్నట్టండి రామలక్ష్మణులకు. స్థిరత నహి నహి రే మానస, 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 స్థిరత నహి నహి రే. పవనసుత హనుమానికి సరి అయిన సమయానికి వచ్చేసారండి. అందరూ కూడా హనుమంతుల వారు వచ్చారు. ఇప్పుడే ప్రవేశం జరిగింది. ఎలా ఉందండి ఆయన, ఎలా ఉన్నాడు హనుమంతుల వారు? పారిజాత తరుమూల వాసినం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. పవనసుత హనుమానికి, భక్త హనుమానికి. మహనీయుడైనటువంటి హనుమంతుల వారు ఎప్పుడైతే నడిచి వస్తూ ఉన్నాడో పాడుతున్నట్ట, తాపత్రయ సాగర మగ్నానా. సంసారంలో ఉండేటువంటి వాడు తాపత్రయంతో మునిగిపోయి ఉంటాడట. ఇంకా ఎలా ఉంటాడట, దర్పాహంకార విలగ్నాన, దర్పంతో అహంకారంతో మునిగిపోయి ఉంటాడట. అందువల్ల ఆ మానవుడి పరిస్థితి ఎలా ఉంటుందట, స్థిరత నహి నహి రే మానస. వచ్చేస్తూ ఉంటే ఆ మాటలు విన్నట్ట రామచంద్రమూర్తి, ఆహా ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు అనే లోపల వచ్చి వాళ్ళని చూస్తుంటేనే తెలియకుండానే 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. రామలక్ష్మణులను చూడగానే తనకు తెలియకుండానే హనుమంతుడు 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అప్రయత్నంగా ఏమైందండి, కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. ఏమిటి ఈ మహానుభావుడితో నాకేదో అనుబంధం ఉంది, జన్మల అనుబంధం ఉంది ఈ మహానుభావుడితో అని చూస్తున్నట్ట. చూసి నెమ్మదిగా కళ్ళనీళ్ళని తుడుచుకుని వాళ్ళని అడిగట, ఎవరయ్యా ఎవరయ్యా మీ వాసమెట ఇప్పుడేళ్ళ ఇటు వచ్చినారు, వనమున ఒంటి తిరుగుతారన మెయ్యది అక్క జమలరు. ఆహా మహానుభావులారా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏ దేశం నుంచి వచ్చారు? మీరు రాజకుమారులా లేక మునీశ్వరులా? ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని చూచినంత మాత్రం చేత నా మనసేదో తెలియనటువంటి ఆనందంలో పొంగిపోతోంది అని
తన వివరాలన్నీ తనకు తెలియకుండానే చెప్పేశాట. నేను మా మహారాజు గారైనటువంటి సుగ్రీవుడి యొక్క మంత్రిని, నా పేరు హనుమంతుడు అంటారు, అంజనీ పుత్రుడను నేను అన్నట్టండి ఆయన. అలా అనగానే రామచంద్రమూర్తి తమ్ముడికి చెప్తున్నాడు, మాట ఎలా మాట్లాడాలంటే హనుమంతుడిని చూసి మాట్లాడాలి. అందువల్లనే హనుమంతుడు మనకి ఇచ్చే లక్షణాల్లో తాను ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో మిగిలిన వాళ్ళకు కూడా అటువంటి వాగ్వైభవాన్ని ఇస్తాడట. ఆయన మంచి మాటకారితనాన్ని ఇస్తాడట. బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. అటువంటి హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి అంటున్నట్ట, ఏమనంటున్నారండి, నా నృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః శక్యమేవం సంభాషితుం అన్నారు రామచంద్రమూర్తి. హనుమంతుడి యొక్క మాటకారితనాన్ని పొగుతాడు. ఋగ్వేదాన్ని పూర్తిగా నేర్చుకున్నటువంటి వాడు, అథర్వణ వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తిగా ధారణ కలిగినటువంటి వాడు, సామవేదాన్ని పూర్తిగా అభ్యసించినటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడు. అదేంటి 3 వేదాల గురించి చెప్పారు, మరి 4వ వేదం ఏది అని. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః. మరి 4వ వేదం పై 3 వేదాలు వస్తే 4వ వేదం వచ్చేస్తుంది. అందువల్ల 4 వేదాల్లోనూ పండితుల్లా ఉన్నాడు అని ఎంత బాగా అంటాడు. అవిలంబం అసందిగ్ధం అద్భుతం అంటాడు రామచంద్రమూర్తి. అర్థం కానట్టుగా మాట్లాడటం లేదుట, మాట్లాడటం సగం మాట్లాడి సగం మింగేయడం లేదుట. ఎంత విస్తారంగా చక్కగా ఎప్పటికీ హనుమంతుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా మన గురించి చెప్పు లక్ష్మణ, అతనితో జాగ్రత్తగా మాట్లాడు అన్నట్ట. అందువల్ల అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నట్టండి, ఏమని చెప్తున్నాడట, అది రాముడి గురించి లక్ష్మణుడు ఎంత బాగా చెప్తాడంటే, నిగమములే తెలియగనే రఘుమా రఘువీరుని మహిమా వినుమా హనుమా. వేదాలే తెలియలేవు మా రామచంద్రమూర్తిని మా అన్నయ్యని అన్నట. వేదాలే తెలియలేవని లక్ష్మణుడికి ఎలా తెలుసుట, వాళ్ళ గురువు గారు విశ్వామిత్రుల వారు చెప్పారు. మన మనుని చక్కనైనటువంటి అరంగేట్రం వరకు మంచి మనోధర్మంతో, ఎన్నో సంకీర్తనలతో, ఎంతో సంగీత జ్ఞానంతో వారికి గురువు అయినటువంటి వారు పెద్దలు ఇక్కడ మహేశ్వరన్ గారు ఉన్నారు, వారికి గురుస్థానంలో ఉన్నారు. వారికి అనేక నమస్కారాలను తెలియజేస్తూ, సద్గురువులైనటువంటి వాళ్ళు, నీ గురువు దిక్సూచి లాంటి వాడు. ఏ దిక్కులో వెళ్ళాలో, ఎటువైపు ప్రయాణం చేయాలో, నడి సముద్రంలో నావ ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో ఏ దిక్కు ఏమిటో తెలియదు, అంతా సముద్రమే. కానీ అప్పుడు మనకి చూపించేది ఏమిటంటే ఒక్క దిక్సూచి, దాన్ని ఏమంటారండి మీరు, కాబట్టి ఆ దిక్సూచి మాత్రమే దారిని చూపిస్తుందట. అందువల్ల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్లకు చక్కని దారిని చూపించి వాళ్ళను ఉద్ధరించేటువంటి శక్తి మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒకే ఒక్క పదం గురువు గారు, సద్గురువులైనటువంటి వాడు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా గురువులు కూడా చాలా మహానుభావుడు, సంగీత సాహిత్య విద్వాంసులు, చాలా నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాళ్ళు. అప్పట్లో ఆ రోజులలో హరికథా గురువులు ఎటువంటి ఆపేక్ష ఉండేది కాదు వాళ్ళకి. ఆపేక్ష అంటే ఎటువంటిది ఆశించేవారు కాదు వాళ్ళ గురువులు. మా అందరికీ ఉచిత విద్య, నేను ఉచిత విద్య, సంగీతం, హరికథ అన్నీ కూడా మా గురుకులలో మా గురువులు అంత నిస్వార్థంగా నేర్పించినటువంటి మా గురువుల ఆశీర్వచనం వల్లనే ఈ రోజున హరికథా గానం నేను చేయగలుగుతున్నాను. అందువల్ల ఈ సృష్టిలో గొప్పది ఏదన్నా ఉందంటే గురువులు. లక్ష్మణుడు కూడా గురువు గారే చెప్పారట. ఏమని చెప్పారట, అన్న అన్న కాదు, మీ అన్న అన్న కాదు, ఆయన సాక్షాత్తు నారాయణుడు, ఆయన విడవవద్దు అన్నట్టు విశ్వామిత్రుల వారు పరోక్షంగా ఎప్పుడో చెప్పేశాడు రహస్యాన్ని. అందువల్ల ఈయన ఏమంటున్నట్ట, నిగమములే తెలియగనే రఘుమా రఘువీరుని మహిమా వినుమా హనుమా. రాజా రామచంద్ర
అదిగో ఆ మారీచుడి మాయావలయం, ఆ పైన రావణాసురుడు భిక్షుకు రూపాన్ని ధరించి సీతమ్మను ఎత్తుకొని పోయినాడు. సుగ్రీవుడు అక్కడికి ఎవరో మహానుభావుడు ఉన్నట్ట, ఆయన గురించి వెతుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఆహా, రామచంద్రమూర్తియా, లక్ష్మణమూర్తియా, నేను ఎవరినో కాదు స్వామి, నేను సూర్య భగవానుడి వల్ల, ఆ పైన కశ్యపుని వల్ల రామ తారక మంత్రోపదేశం పొందాట హనుమంతుడు. నా ఉపాసనా దైవం మీరే, మీ రాకకై నేను ఎదురు చూస్తూ ఉన్నా, నా భాగ్యం పట్టింది, నా రామలక్ష్మణుల, నా రామచంద్రమూర్తియా, నా అదృష్టం పండింది అని పరమానందంగా ఏం చేశాడండి, ఒక్క క్షణం మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, చక్కనైన మధురమైన జలాలను, మంచి మంచి ఫలాలను తీసుకుని వచ్చి రామ లక్ష్మణులకు పెట్టి ఒక రాతి గద్దె పైన వాళ్ళని ఇక్కడే కూర్చోమని చెప్పి ఆ రామ లక్ష్మణుల రూపాన్ని తలుచుకుని మహారాజు గారు అనుమతి తీసుకుని మిమ్మల్ని తీసుకుని పెడతాను, ఈ లోపల మీరు పలహారం చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడండి రామనామ గానంతో మన హనుమంతుల వారు. శ్రీరామని నామమే రుచిరా, ఓ రామని నామమే రుచిరా, శ్రీరామని నామమే రుచిరా, ఓ రామని నామమే రుచిరా, ఏమి రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామమే రుచిరా, ఓ రామని నామమే రుచిరా. కదలి ఖర్జూరాది ఫలముల కనను, కదలి ఖర్జూరాది ఫలముల కనను, మధురమౌని నామమే రుచిరా, నవరస పరమాన నవనీతముల కన, నవరస పరమాన నవనీతముల కన, అధికమౌని నామమే రుచిరా, శ్రీరామని నామమే రుచిరా. మీరందరూ కూడా పాడండి. శ్రీరామని నామమే రుచిరా, ఏమి రుచి ఎంతో రుచిరా. రామ రామ జయ రామ, రామ జయ రామ, శ్రీరామ రామ రఘురామ, శ్రీరామ రామ రఘురామ, రామ రామ జయ రామ, రామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, రామ రామ జయ రామ, రామ రామ రఘురామ, శ్రీరామ రామ జయ రామ, రామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రమూర్తికి పవనసుత హనుమానికి, రామ భక్త హనుమానికి. అలా హనుమంతుల వారు తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాక అడిగిపోతున్నాడు. ఒడికిపోకు, ఆగు, కూర్చో. వాడు నిజంగానే నేనన్నట్లుగానే నీకు అపకారం చేయడానికి రాలేదు, ఉపకారం చేయడానికి వచ్చారు అని ఎంత బాగా చెప్తారు. ఈ సందర్భంగా మా గురువు గారు హనుమంతుని నోటి వెంట సుగ్రీవును ఓదార్చేటట్లుగా ఒక అద్భుతమైన కీర్తన చెప్పారు. మన పుణ్యము పండ నేడు మంచి తోడు దొరకినాడు, గౌడా కోదండరాము కన్నా మిన్న జగతి లేడు. నన్ను ధరింపడానికి వచ్చాడు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చాడు. రామచంద్రమూర్తి దశరథ తనయుడు, కౌసల్యానందనుడు, అయోధ్యానగర సార్వభౌముడు. సీతమ్మ వారిని పోగొట్టుకుని, రాజ్యాన్ని పోగొట్టుకుని రావణాసురుడి గురించి అన్వేషిస్తూ సీతమ్మ ఎక్కడ ఉన్నదోనని వచ్చాడు. ఆయన నీ కోసమే వెతుకుతున్నాడు. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. శ్రీరాముని సన్నిధి ఆశ్రిత తతి కది పెన్నిధి నేరాసు దొర మన దశరథి. రామచంద్రమూర్తి దయాశరథి, దాశరథి. నువ్వేం సందేహించవద్దు మహారాజా, నీ ప్రాణాలకు ఎటువంటి భయం లేదు, నువ్వు అనుమతిస్తే వాళ్ళిద్దరినీ తీసుకొస్తానన్నాడు. ఎంత చల్లని మాట చెప్పావు. ఒక పని ఒకళ్ళకి అప్పచెప్పాము అంటే అంత చక్కగా చేసుకుని రావాలన్నమాట. ఉత్తముడైనటువంటి వాడు తన పని కూడా మానుకుని ఎదుట వాళ్ళకి హెల్ప్ చేస్తాడండి, వాళ్ళకి పని చేసి పెడతాడట ఉత్తముడు. రెండవ వాడు ఉన్నాడు, చాలా స్మార్ట్ అన్నమాట. తన పని తను చేసుకుంటూ ఎదుట వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా మూడవ వాడు ఉన్నాడు,
వాడు ఎలాంటి వాడంటే వాడి పని చెడగొట్టుకుంటాడు, ఎదుటి వాడి పని కూడా చెడగొడతాడు. అందువల్ల ఉత్తముడైనటువంటి వాడు హనుమానువు, సామాన్యుడు కాదు నాయన. తీసుకుని రామలక్ష్మణులను అన్నాడు. అనగానే ఆ భుజం మీద ఎక్కించుకొని ఆ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా చరణములే నమ్మితి రామా సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బోధ రాక్షస విరామ జగజ్జన కల్మషన్నవ తారక నామ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి నిన్ను నమ్మి శరణటిరా ఓ నిన్ను నమ్మి శరణటిరా ఓ నీల నీరటగాక వారి జరేరా నిన్ను నమ్మి శరణటిరా ఓ నీల నీరటగాక వారి జరేరా నిన్ను నమ్మి శరణటి జనక జగృచోర వననిధి గంభీర జనక జగృచోర వననిధి గంభీర జనక జగృచోర జనక జగృచోర వననిధి గంభీర శతకోటి మన్మదాకార రఘువీర నిన్ను నమ్మి శరణటిరా వారి జనేత్ర నీను నమ్మి శరణటిరా రామచంద్రమూర్తి కానీ తెలుసు పాట పూర్తవగానే ముక్త ఇవ్వాలని తెలిసిన వాళ్ళే మర్చిపోతూ ఉంటారండి. ఇంకా పసివాడు అన్నమాట మృదంగంలో. అందువల్ల ఆయన కూడా మా మహేశ్వర్ లాగా మంచి గురువు గారు ఒకరు. ఆయన దొరికి వచ్చే ఏడాదికి బ్రహ్మాండంగా వాయించాలి ఆయన మృదంగం ఆశీర్వదిస్తూ. రామచంద్రమూర్తిని ఒక భుజం మీద, లక్ష్మణుని ఒక భుజం మీద ఎక్కించుకొని తిన్నగా ఋష్యముఖాద్రి మీదకు తీసుకుని వచ్చాడండి. ఆ సుగ్రీవుడిని చూడగానే జన్మ జన్మల బంధమేమో రామచంద్రమూర్తి. ఆ సుగ్రీవుడు పరమానందంగా వచ్చి రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. వాళ్ళిద్దరికి అగ్ని సాక్షిగా స్నేహాన్ని చేశాడండి. అగ్నిని సాక్షిగా ఎప్పుడు పెట్టుకుంటాం? పెళ్ళికి పెట్టుకుంటాం, ఓ యజ్ఞానికి పెట్టుకుంటాం. ఎక్కడన్నా స్నేహానికి అగ్ని సాక్ష్యం పెట్టుకుంటారా? హనుమంతుడు ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా అండి? రాముడు పాపం వచ్చి ఒక్కడు కొట్టాడంటే కూడా చచ్చిపోతాడు. సుగ్రీవుడికి కపి బుద్ధి, కోతి బుద్ధి అయింది. ఎప్పుడన్నా ఏ మందికి ఎక్కడ పారిపోతాడో, మళ్ళీ ఆయన కూడా తప్పించుకోకూడదు. రామకార్యంలో తప్పించుకున్నాడు, వచ్చాడే. రాముడు ఎవరినైనా క్షమించడు. ఎందుకు క్షమించాడో తెలుసా అండి? ఎంత ఆలయం కట్టాడండి భద్రాచలంలో. ఎవరు? రామదాసు. అందరి దగ్గర చందాలు వసూలు చేసి రాజ్య పైకాన్ని అంతటిని పెట్టి అంత గుడి కడితే ఏం చేశాడండి రాముడు? రాముడు అసలు తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. ఏమండి? అంత గుడి కట్టించినందుకు ఆ మహాభక్తాగ్రగణ్యుడికి జైలు శిక్ష వేయవచ్చా? వేశాడు. ఎందుకు వేశాడో తెలుసా? నీ ప్రాపర్టీ కాదు అది నీ ప్రాపర్టీ కాదు. అది ఎవరిది? పబ్లిక్ ప్రాపర్టీ. అది నీకు భక్తి ఉంటే నువ్వు గుడి కట్టుకో, అంతేగాని రాజుగారికి పంపాల్సినటువంటి గవర్నమెంట్ ఫండ్ అది. అందువల్ల ఆ ధనాన్ని తీసి నా గుడి కట్టాడు. అందువల్ల ఏం చేశాడండి? ధర్మంగా ఉంటే రాముడు అస్సలు క్షమించి, ఆయన ధర్మాన్ని తప్పాడా భక్తుడైనా సరే తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. ఏమండి?
ఆ తర్వాత మళ్ళీ మోక్షం ఇచ్చాడు ఆయన భక్తికి. ఆయన భక్తికి ఇచ్చేటువంటిది వేరే, ఆయన భక్తికి ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలి? మోక్షం ఇవ్వాలి. మోక్షం ఇచ్చేసాడు. ఏకంగా ఆయన పుష్పక విమానంలో తీసుకెళ్ళిపోయాడు వైకుంఠానికి రామదాస్ గారిని. కానీ ఎప్పుడైతే ఆయన ధర్మాన్ని తప్పినటువంటి వాడు తన భక్తుడైన శ్రీకృష్ణుడు అందువలన ఆయన ఏమనుకున్నామండి మనము? మర్యాద పురుషోత్తముడు రామచంద్రుడు. రాజా రామచంద్రమూర్తికి ఏమండి, అటువంటి రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేయడానికి హనుమంతుడు ఇదంతా ఆలోచించే రాముడి చేత మళ్ళీ వీడు రక్షింపబడాలి, శిక్షింపబడకూడదని అగ్ని సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. ఇద్దరు అగ్ని సాక్షిగా ప్రమాణం చేయండి, హాత్ మిలవ్ అన్నాడు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా రాముడి చెయ్యి నేను వదలను. రామచంద్ర ఎటువంటి పొరపాటు వాడు కపి తెలియకుండా కోతి గుర్తుతో ఏదైనా తప్పు చేసినా సరే వాడిని ఎప్పుడు చంపను, ప్రమాణం చేయి రామ అన్నాడు. అలాగే అన్నాడు. అందువల్ల అలా స్నేహం చేసిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టారు. ఇది హనుమంతుడి యొక్క గొప్పతనం అండి. ఒక సీతాన్వేషణకు హనుమంతుల వారు చేసిన కృషి అంతా ఇంత కాదు. సుందరకాండ మనం చెప్పుకోవాలి, వేరే కథ కాబట్టి. సుందరకాండ అయిపోయిన తర్వాత యుద్ధానికి అందరూ కూడా సిద్ధమైపోయారు. యుద్ధము రావణాసుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. లంకా నగరానికి వాళ్ళు మధ్యలో వారధిని కట్టుకుని ఆవల తీరానికి చేరుకున్నారు. అటు రావణ సైన్యాలు, ఇటు రాముడి యొక్క వానర సేన అందరూ కలిపి యుద్ధాన్ని చేయడాన్ని మొదలుపెట్టారు. ఆ యుద్ధాన్ని చేయడంలో ఏం జరిగింది అంటే, కొన్నాళ్ళు యుద్ధం జరిగిన తరువాత రావణాసుడు కొడుకైనటువంటి ఇంద్రజిత్ వచ్చాడు యుద్ధానికి. ఆ యుద్ధానికి వచ్చిన తరువాత జయశ్లోకాలు ఉన్నాయి. ఒక్కసారి జయశ్లోకాలతో ఈనాటి మనం శ్రీ రామాంజనేయం అనేటువంటిది ప్రారంభించుదాం. శంకరాభరణ జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామేణస్య క్లిష్టకర్మణః అనుమానసు సైన్యానా నిహంతా మారుతాత్మజః. ఆంజనేయ వరద గోవింద. తన తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు చచ్చిపోయినాడు. వాడు మహానుభావుడు కుంభకర్ణుడు. వాడికి